జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్మృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్వజనిగళితం వ్యాబలాత్కృత్య భుంక్తే ఘోరా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామదశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ సంవత్సరం ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని మనం వైభవంగా జరుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గోదాదేవి అందించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 30 పాసురాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని దాని అర్థాన్ని భావాన్ని క్లుప్తంగా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ శ్రీకోశ సౌరభాల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆయా పాసురాలని దాని అర్థాన్ని కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం సంక్రమణం జరగడం వల్ల మధ్యాహ్నం నుంచి అమ్మవారి తిరుమంజనాది కార్యక్రమాలు జరుపుకొని మొదటి సేవాకాలాన్ని 12 తర్వాత మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అవకాశం లేనటువంటి వాళ్ళు 17వ తేదీ నాడు ఉదయాన్నే మొదటి పాసురాన్ని 2వ పాసురాన్ని కూడా అనుసంధానం చేస్తున్నాం. మనం ఈరోజు ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం యొక్క అవతారి గురించి మనం తెలుసుకుందాం. ఈ తిరుప్పావై ఈ లోకంలోకి ఎలా వచ్చింది అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.